భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద గత 7 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష సిబ్బంది గత 7 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా గానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా 19,360 సిబ్బంది నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నామని, విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి రోడ్లపై ధర్నాలు చేయడానికి సిద్ధమవుతున్నామని, సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు ఎం తులసి. నేను కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ పాల్వంచ. మేము సమగ్ర శిక్ష ఉద్యోగులందరము కూడా 4 రోజులు దీక్షలు చేసి 7వ రోజు మేము సమ్మెలో బాటలో ఉన్నాము. ముఖ్యంగా మాకు కావాల్సింది రెగ్యులరైజ్ కావాలి. సీఎం గారు ఇచ్చిన మాట నెరవేర్చుకొని రెగ్యులరైజ్ చేయాలి, మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేయాలి. అప్పటి వరకు మాకు బేసిక్ పే ఇవ్వాలని మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరి తరపున మేము కోరుకుంటున్నాం. ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా సీఎం గారు మా గురించి స్పందించలేదు, మా సమస్యలకి పరిష్కార మార్గము చూపించలేదు. అన్ని రకాల వింగులు కలిసి 7 రోజుల నుంచి ఈ యొక్క సమ్మె శిబిరంలో ఉన్నప్పటికీ చిన్నపిల్లలు, పాలిచ్చే తల్లులు కూడా వచ్చి ఇక్కడ మా అమ్మ ఉద్యోగాన్ని, మా నాన్న ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయమని అడుగుతున్న జాలి దయ చూపకుండా మా సమస్యకి ఎటువంటి పరిష్కారం చూపించట్లేదు. ఈ యొక్క మా సమస్యను 9వ తేదీ వరకు 4 రోజుల పాటు నిరవధిక దీక్షలు నిర్వహించి, ఈ 4 రోజుల్లో ప్రభుత్వం స్పందించినట్లయితే మా యొక్క దీక్షలు విరమించి సమ్మె దాకా వెళ్లకుండానే మా కార్యాలయ విధులకు, మా పాఠశాల విధులకు మేము వెళ్లిపోదామని అనుకున్నాము. కానీ 4 రోజులు మేము చేసినటువంటి దీక్షలు వృధా అయి ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 10వ తేదీ నుంచి మేము నిరవధిక సమ్మెకు దిగినాము. ఇవాటికి 7వ రోజు సమ్మె చేయబట్టి మొన్న